ఈ తామర గింజలు తినడం వల్ల బరువు తగ్గుతాం, వెయిట్ లాస్ తొందరగా అవుతాము. నెక్స్ట్ ఇవి తినడం చాలా హెల్త్కి చాలా మంచిది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తామర గింజల మసాలా కర్రీ తయారు చేసుకుందామండి. తామర గింజలు అంటే ఏంటో కదండి, అందరికీ తెలిసినవే. పూల్ మకానీ అంటాం. పూల్ మకానీ కర్రీ ఫంక్షన్లో బయట నార్త్ సైడ్ ఎక్కువగా వండుకుంటారండి. ఫంక్షన్లో మనకి ఇటు సైడ్ కర్రీస్ అన్ని వండుతూ ఉంటారు. ఇవి ఎక్కువ చపాతీ, రోటీ, రైస్ అన్నిటిలో కూడా తినడానికి బాగుంటుంది. ఈరోజు మన ఇంట్లోనే తామర గింజల మసాలా కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు చూస్తూ వాటి వల్ల యూజెస్ కూడా మనం తెలుసుకుందాం. గింజల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: తామర గింజలు, ఆనియన్స్, టమాటా జ్యూస్, వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, కారం, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, పెరుగు. 2 కప్పుల తామర గింజలు తీసుకున్నాను. అవి 1 స్పూన్ ఆయిల్ వేసాను. దాంట్లో 2 కప్పుల మకానీని వేసుకుంటున్నాను. ఇవి బాగా వేపుతూ ఉండాలి. ఈ తామర గింజల్ని మకానీ అని కూడా అంటారు. మకానీ అంటే ఎండినవని అర్థం అనమాట. మకానీ అనేది ఎండినవని అర్థం వస్తుంది. ఈ మకానీని లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వేపుకోవాలండి. ఎందుకంటే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే సాగుతూ ఉంటాయి. ఇవి వేగాయని ఎలా తెలుస్తాయంటే పట్టుకొని చిదిపితే అవి చిరిగిపోతాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. మనం తామర గింజలు వేగిపోయేయండి. అవి వేగిపోయే లేవు ఎలా చూసుకోవాలంటే ఇవి కొంచెం ఇలా చేత్తో పట్టుకొని నలిపితే నలిగడిపోతాయి. ఇలా అలా ఇప్పుడు వేగిపోయినట్టే. ఇవి ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. ఇది మసాలా కర్రీ కదండి, గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ముందుగా 2 కప్పులు తామర గింజలు తీసుకున్నాం. ముందుగా బిర్యానీ ఆకు ఒకటి, ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసాను. ఇవి కాస్త లైట్ కలర్ వచ్చి వేపుకోవాలి. లైట్ కలర్ వచ్చేది. నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ వేయాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇందులోనే మనం కరివేపాకు, ఇవి కాస్త లైట్గా మగ్గాయండి. దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి కట్ చేస్తానండి. 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలండి. ఈ ఉల్లిపాయ వేగేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కావాల్సినవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కానీ 2 కప్పులు తీసుకున్నాను కదండి, దానికి మసాలా ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు శనగ పలుకులు, 1 స్పూను గసగసాలు, 1 స్పూన్ నువ్వులు, ఒక 5 జీడిపప్పు పలుకులు. ఈ మొత్తం టోటల్గా పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయండి ఆనియన్స్ అన్ని. ఇప్పుడు ఒక చిటికెడంత పసుపు వేసుకుందాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇవి బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. 2 కప్పులు మకానీ తీసుకున్నాను కాబట్టి 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని దాని జ్యూస్ కింద తయారు చేశానండి. అది ఇప్పుడు ఆ పేస్ట్ను వేస్తున్నాను. ఇది బాగా మగ్గి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేపుకోవాలండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ పెరుగు కూడా వేసుకుందామండి. 1 స్పూన్న్నర కారం వేస్తున్నానండి. కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి 1 స్పూన్న్నర వేస్తున్నాను. సరిపోతుంది ఇది కారం నాకైతే. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్ చూసి మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం. మనం ఇంతకుముందు మసాలా ఐటమ్స్ చూపించాను కదండి, అది పేస్ట్ చేశాను.
ఆ పేస్ట్ చేసినప్పుడు ముందుగా పేస్ట్ ఇలా తయారైంది. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మకానీ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. మకానీ అన్నిటికి మొత్తం మసాలా పట్టీలో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలి. చేసిన మసాలాలో వాటర్ వేసాను, అదే ఇప్పుడు వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. ఈ మకానీ కర్రీ ఉడకడానికి ఒక 10 minutes టైం పడుతుందండి. ఈ టైంలో మనం మకానీ గురించి వల్ల ఉపయోగాలు ఏంటి దాని గురించి తెలుసుకుందామండి. 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈ తామర గింజల గురించి ఏంటి స్టోరీ అని తెలుసుకుందామండి. కొంచెం మనకు తెలిసిందే చెప్పుకుందాం. ఏంటంటే తామర గింజలను హిందీలో మకానా అంటారు. మనకి ఎక్కువగా మకానా అంటేనే తెలుసు, కానీ తామర గింజలు అనే పదం తెలియదు. ఈ మకానా నార్త్ సైడ్ ఎక్కువగా స్వీట్స్ తయారు చేసుకొని తింటారండి. స్వీట్స్ తింటారు, నెక్స్ట్ వాళ్ళు పుల్కాలో చపాతీలో కర్రీగా కూడా యూజ్ చేస్తారు. మనం కూడా ఇటు సైడ్ ఎక్కువ భోజనాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, చపాతీల్లో కట్ట పెడుతూ ఉంటారు ఈ కర్రీ. ఒకసారి కర్రీని కలుపుకుందామండి. దగ్గర పడుతుంది కర్రీ కూడా. ఈ తామర గింజల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలకి మనం బాదం, పిస్తా, కిస్మిస్ అటువంటివి పెడతాం కదా, అలా డ్రై ఫ్రూట్స్ లాగా ఇది కూడా పెట్టొచ్చండి. ఈ తామర గింజల్ని ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి సాల్ట్ జల్లిస్తే పిల్లలు చాలా బాగా తింటారండి. అవి పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుంది. ఇంకా ఏం కావాలి మమ్మీ, ఇంకా కావాలని అడుగుతూ ఉంటారు. ఇవి తామర గింజలు 2 రకాలు ఉంటాయండి. గోధుమ కలర్ లో ఉంటాయి, కొన్ని వైట్ కలర్ లో ఉంటాయి. మనకి ఎక్కువగా వైట్ కలర్ లో గింజలే దొరుకుతూ ఉంటాయి మనకి. ఈ తామర గింజల్లో బీపీని క్యూర్ చేసేవి కూడా విటమిన్స్ ఉంటాయండి. ఇందులో B1, B2, B3లతో పాటు చర్మ వ్యాధులకు సంబంధించినవి కూడా క్యూర్ అవుతాయండి. ఈ ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి తామర గింజల్ని. ఇప్పుడు టేస్ట్ చూసుకుందామండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. కారం పర్ఫెక్ట్ గా సరిపోయిందండి, మసాలా కూడా బాగా కుదిరింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ పడుతుంది అంతే. సాల్ట్ వేసుకుందాం. ఇందులో ఒక సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ సరిపోతుందండి, ఇది దగ్గర పడుతుంది కూర. ఆయిల్ పైకి తేరిపోతే ఇక కూర కంప్లీట్ అయిపోయినట్టే. ఈ తామర గింజల మొక్కలు ఎక్కువగా మంచినీటి సరస్సుల్లో ఉంటాయండి, చెరువుల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ తామర గింజ పువ్వు కాండం ఉంటుంది. ఆ కాండంతో రసాన్ని తయారు చేసి ఆయుర్వేద మందులు అప్పట్లో వాడేవాళ్ళు. ఎక్కువ కుష్టి వ్యాధికి సంబంధించిన క్యూర్ చేయడానికి రసాన్ని వాడేవారు. కుష్టి వ్యాధి, చర్మ వ్యాధి, బీపీ, షుగర్ ఇటువంటి సంబంధించిన వ్యాధుల్లో ఆయుర్వేదంలో యూజ్ చేస్తూ ఉండేవారు. ఈ కాండాన్ని, పువ్వును కూడా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. చైనా వాళ్ళు అయితే ఎక్కువగా పచ్చి పువ్వునే, అవి విత్తనాలుగా తయారవుతూ ఉంటది కదా పువ్వు పూయక ముందు, ఆ విత్తనాలే పచ్చివి తింటూ ఉంటారు ఎక్కువ. మనకి ఇవిలా ఎండిపెట్టినవి అంటే పచ్చివి తినడం వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ తామర గింజలు తినడం వల్ల బరువు తగ్గుతాం, వెయిట్ లాస్ తొందరగా అవుతాము. నెక్స్ట్ ఇవి తినడం చాలా హెల్త్ చాలా మంచిది. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. తామర గింజల మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తామర గింజల మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. మసాలా, కారం, ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయండి.
ఇది చపాతీలో కన్నా, పూరీలో కన్నా, రైస్లో కన్నా, ఇందులో కన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుందండి. ఇది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. ఇది తినడం వల్ల, పిల్లలకు పెట్టడం వల్ల ఇంకా మంచిది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారైపోతుంది. కాబట్టి ఈ తామర గింజల మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం మరికొన్ని వీడియోస్ మీ ముందు ఉంటాను.